ఆ కృప వచ్చి నన్ను కలుసుకుంది. నా క్రియలు మంచివి కాదు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఎక్కడ కూర్చున్నా మీకు ఒక మాట అడుగుతాను. దేవుని యొక్క సువార్త, దేవుని కృప ద్వారా వినడానికి, ఆ సువార్తలో ఉన్న ప్రకాశమానమైన వెలుగు, ఆ సువార్తలో ఉన్న అద్భుతమైనటువంటి పిలుపు, ఆ సువార్తలో ఉన్న వ్యక్తి అయిన యేసుక్రీస్తును నీవు కలుసుకోవడానికి నీవేమైనా గొప్ప మంచి క్రియలు చేసిన వ్యక్తివని అంటావా? అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, మీ శరీరము యొక్కయు మనసు యొక్కయు కోర్కెలు నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధంగా దేవుని యొక్క ఉగ్రతగా మీరు పాత్రులై ఉన్నప్పుడే దేవుడు తన కనికరాన్ని చూపాడు. వినండి ప్రియులారా, ఎప్పుడు వచ్చి దేవుని కృప నిన్ను కలుసుకుందో తెలుసా? నువ్వేదో నీతిమంతుడు అని కాదు, నువ్వేదో పరిశుద్ధుడు అని కాదు, నువ్వేదో పెద్ద కులస్తుడు అని కాదు, నువ్వేదో పెద్ద డబ్బున్నాడు అని కాదు, లేక నువ్వు బాగా చదువుకున్నావని కాదు. నీ క్రియలు చెడ్డగా ఉన్నప్పుడే దేవుని కృప నిన్ను వచ్చే కలుసుకుంది. ఈ విషయం అర్థమైనప్పుడు ఆ కృప ఎదుట సాగిలపడి దండం పెడతావు. ఆ కృప నీకు అర్థమైనప్పుడు ఆ దేవుని కృపకు దాసాను దోషుడు అయిపోతావు. ఆ కృపకు మూలమగు యేసుక్రీస్తుకు నీ ఒక బానిసవై బతకడానికి ఇష్టపడతావు. ప్రియ సోదరి స్నేహితులారా, ఈ మాట దయతో గమనించాలి. ఇంతకీ మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయో అది మనమే ఆలోచించుకోవాలి. కృపా సొత్తుగా బ్రతుకుతున్నామా? దేవుని కృప మనల్ని తన సొత్తుగా చేసుకుందా లేదా అనేది మనం ఆలోచించవలసి ఉంది. ఇంకో సంగతి చెబుతాను. ఏమండి పౌలు గారు, మీరు ఎలా ఉన్నప్పుడు దేవుని కృప కలిసింది అంటే, మీ క్రియలు చెడ్డవగా ఉన్నప్పుడే దేవుని కృప మిమ్మల్ని కలిసిందని చెప్పారు కదా, ఇంకా ఏంటి చెప్పండి అని అంటే, పౌలు ఒక మాట అంటాడు, నా ఆశలు మంచివిగా లేనప్పుడే దేవుని కృప నన్ను కలిసింది. నా డీడ్స్ మంచివి కాదు, నా డిజైర్స్ కూడా మంచివి కాదు. నేను ఎటువంటి కోరికలతో, ఎటువంటి ప్రియులరా లేకపోతే ఆశలతో నేను బతికేవాడిను తెలుసా? నా ఆశ ఒక్కటి. నేను ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని నేను చెప్పి, దేవుడు ఒక్కడే, ఆయన ఒకే వ్యక్తి అని మేము చెబుతూ ఉంటే, ఇక్కడ దేవుడు ఒక్కడే గాని అతను 3 వ్యక్తులుగా ఉన్నాడని, ధర్మశాస్త్రం వలన మాకు నీతి వస్తుందని మేమనుకుంటే యేసుక్రీస్తు మూలముగా నీతి వస్తుందని ఇతగాడు వీళ్ళు చెబుతున్నారే, వీళ్ళందరినీ కూడా నేను నాశనం చేయాలనుకుంటున్నాను. నా ఆశ ఏంటనంటే, నేను కలిగి ఉన్న విశ్వాసానికి, నేను కలిగి ఉన్న ఆలోచనలకు భిన్నంగా ఉన్న ఈ మనుషుల్ని చంపాలని ఆశ. ఆ యేసుక్రీస్తు వలన నాకేదో రక్షణ రావాలని ఆశే నాకు లేదు. నేను చెడ్డ ఆశలు కలిగిన వాడుగా ఉన్నప్పుడే దేవుని కృప వచ్చి నన్ను కలుసుకుంది. దేవుని కృప వచ్చి నన్ను కలుసుకుంది. ఇది నా జీవిత అనుభవం నుంచి చెప్పగలను. ప్రియులారా, విద్యార్థుల మధ్య జరుగుతున్న ఒక ఎవాంజలిస్టిక్ మీటింగ్లో, ఆ మీటింగ్ని పాడు చేయాలని ఆశించాను. అక్కడికి వెళ్ళి ప్రియులారా, వాక్యం చెప్పే వాళ్ళని ఏడిపిద్దామని వెళ్ళాను. మీ అంత ఎక్కువసేపు నేను బోధ వినలేదు, కానీ నాకు అర్థమవుతుంది దేవుని యొక్క కృప నేను చెడ్డ ఆశతో అక్కడికి వెళ్ళినప్పుడే నన్ను కలుసుకుంది. నా ఆశ క్రైస్తవ్యంలో ఉండేటువంటి బోధ జరగకుండా ఆపుదాం, ఈ విద్యార్థుల మధ్య జరుగుతున్న పరిచర్యను కనబడనివ్వకుండా చేద్దాం ఆ ప్రాంతములని వెళ్ళాను. ఇవ్వండి, ఎంత బోధ వినలేదు, కానీ చక్కని పాట పాడుతున్నారు అక్కడ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించేని ప్రేమని వారు పాడుతుంటే, ఈ పాటలో ఉన్న పదాలు ఇదేదో నా ఫారెన్ వర్డ్స్ లాగా ఉన్నాయి, ఇదేదో నాకు అర్థం కాని మాటల్లాగా ఉన్నాయి. ప్రేమ ప్రేమ అంటున్నారు ఏంటి? అలా నిజమైన ప్రేమ యేసుక్రీస్తులో దొరుకుతుందా అనే అన్వేషణతో ప్రియులారా, దేవుడు నన్ను లాగి నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. అందుకే నేను ఎరుగుదును, దేవుని కృప నా క్రియలు చెడ్డవిగా ఉన్నప్పుడే, నా ఆశలు చెడ్డవిగా ఉన్నప్పుడే ఆయన నన్ను వచ్చి కలుసుకున్నాడు. ఆ కృపగల దేవుడు కలుసుకున్నాడు. దేవుని కృప నన్ను సంధించింది. ఇది పౌలు గారి అనుభవం, నాకు ఈ అనుభవం వచ్చింది. మీ అనుభవం అదే అయితే దేవునికి స్తోత్రం. అది కానప్పుడు కొంచెం మన ఆత్మీయ జీవితం పరిశీలించుకోవడం మంచిది. మళ్ళీ పౌలుని అడిగినామనుకోండి, ఏమండి పౌలు గారు, దేవుని కృప ఆ పరలోకపు వెలుగుగా, పరలోకపు స్వరముగా, పరలోకపు వ్యక్తిగా వచ్చి కలుసుకుందని చెప్పారు. మరి ఎప్పుడు కలుసుకుందనంటే, మీ క్రియలు బాగులేనప్పుడు, మీ యొక్క ఆశలు బాగులేనప్పుడు ఆ పరలోకపు కృప మిమ్మల్ని కలిసిందని చెప్పారు. ఇంకా ఏమైనా చెప్పడానికి మీ దగ్గర మాటలున్నాయా
అని అంటే పౌలు ఇట్లా చెబుతాడు, అసలు నా డివోషనే బాగుండేది కాదు. అప్పుడు నా డివోషన్ అంతా ఏంటో తెలుసా, నా ధ్యాస నా ధ్యానం ఒకటే. ఆ ధ్యానం ఏంటో ఇక్కడే లోకా గారు రాశారు. పౌలు యొక్క ధ్యాస, పౌలు యొక్క డివోషన్ గురించి అతను రాసిన మాట చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. పౌలు సవులు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టుగా ఎంచుకున్నాడట. అదే అతని డివోషన్. అతనికి ప్రాణాధారమైన పని ఏంటనంటే యేసుని వెంబడించిన వాళ్ళని బెదిరించాలా, వాళ్ళని చంపాలా, అదే ప్రాణాధారంగా ఉండేది. అంటే నా ధ్యాస మంచి ధ్యాస కాదు, నా డివోషన్ మంచిది కాదు, నేను కలిగి ఉన్నటువంటి ఆలోచనలే మంచివి కాదు. అలాంటి చెడ్డ డివోషన్లో ఉన్నప్పుడే దేవుడు తన కృపను బట్టి నన్ను కలుసుకున్నాడు. వింటున్నారా ఈ మాట? దేవుని కృప ఎలా కలుసుకుందనంటే పరలోకపు స్వరముతో, పరలోకపు వెలుగుతో, పరలోకపు వ్యక్తితో కలుసుకున్న దేవుని కృప ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకుందనంటే ఆయన క్రియలు, ఆయన ఆలోచనలు, ఆయన ధ్యాస ఆశయాలు చెడ్డవిగా ఉన్నప్పుడే ఆ కృప వచ్చి కలుసుకుంది. అందుకనే పౌలు చాలాసార్లు తను రాసిన పత్రికల్లో అంటాడు, దేవుడు తన కృప చేత నేను తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను ప్రత్యేకపరిచి తన పని కొరకు నన్ను పిలిచాడు. ప్రియ అక్క చెల్లి తమ్ముడన్న వినండి, ఈరోజు నీవు దేవుని బిడ్డగా ఉండడానికి, ఈ రోజున నీవు ప్రియులారా దేవునిలో కొంచెం భక్తి చేయగలగడానికి, ఈ రోజున నిత్యత్వాన్ని గురించి ఏదో కొంచెం ఆలోచించడానికి, ఈ రోజున ఆధ్యాత్మిక చింతనతో తాత్వికమైన విధానములో నువ్వు సాగడానికి కారణం నీ జ్ఞానమో లేక నీ సొంత ఆసక్తో నీ సొంత బలమో కానే కాదు. అది ఆయన కృపని అర్థమైనప్పుడు ఎవడి మీద నువ్వు గర్వపడతావు? ఆ తండ్రి ఇంటిలో పెద్ద కుమారుడిలాగా ఈ రోజున క్రైస్తవులలో పెద్ద కుమారులు ఎక్కువైనారు. వీరేదో తమ స్వశక్తిని బట్టి ఈ మెట్టుకొచ్చినట్లు, ఏదో వారి సొంత బలము, వారి సొంత ఆలోచనలను బట్టి ఏదో గొప్ప పవిత్రంగా ఉండిపోయినట్లు అతిశయపడుతున్నారు, ఉప్పొంగుతున్నారు. మా శ్రీకాకుళం భాషలో చెప్పాలంటే ఎరగబడిపోతున్నారు, రాలిపోతున్నారు. ఇదే కదా క్రైస్తవ సంఘాల్లో కనబడుతున్నది. ఎందుకా రాలిపోవడం? ఎందుకంత మిసిరిపాటుతనం? ఏదో నీ స్వశక్తిని బట్టి ఒక పరిశుద్ధుడు అయిపోయినట్లు, నీ స్వశక్తిని బట్టి ఏదో ప్రార్థన చేసుకున్నట్లు, ఏదో నీ సొంత బలమును బట్టి రక్షించబడినట్లు రాలిపోతున్నారు, ఎరగబడిపోతున్నారు. అందుకే మిగిలిన వారు వీళ్ళకు పురుగుల్లా కనబడుతున్నారు. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో 100కి 100 పరిసయ్యులున్నారు. ఫారిసిజం సంఘాలలో పెరిగిపోయింది. ప్రియులారా, వీళ్ళకి దేవుని కృప అర్థం కాలేదు. అందుకే ప్రారంభంలో చెప్పాను, మీరు పదే పదే పలుకుతున్నారు ఆ మాట, కానీ అది మన జీవిత అనుభవంలోనికి రాలేదేమో. ఈ రాత్రి వేళ ప్రియులారా, పౌలు అంటున్నాడు, నేను ఏమయ్యున్నానో అది ఆయన కృప వలనే అయ్యున్నానని. అందరికంటే ఎక్కువగా సేవ చేశాను, కానీ సేవ జరిగించింది దేవుని కృపే అని ఆయన గారు చెప్పడానికి గల కారణం కృప అతన్ని కలుసుకొని, కృప సౌలును తన సొత్తుగా మార్చేసుకుంది. ఇప్పుడు పౌలు ఏమని చెప్తాడంటే, నేను నా సొత్తు కాను, నేను దేవుని కృపాసొత్తునైపోయాను. నేను మారు మనసు పొందిన మొదట్లో స్టూడెంట్స్ మినిస్ట్రీలో తరచూ ఒక పాట పాడుకునే వాళ్ళం. ఏటా పాట తెలుసా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కావున మీ దేహముతో దేవుని గణపరచుడి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కావున మీ దేహముతో దేవుని గణపరచండి. ఈ రోజున నీవు నీ సొత్తు అనుకుంటున్నావు కాబట్టి నీ కళ్ళు నీ ఇష్టానుసారంగా వాడుతున్నావు. నీవు నీ సొత్తు అనుకుంటున్నావు గనకే నీ హృదయాన్ని నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు. నీవు నీ సొత్తు అనుకుంటున్నావు గనకనే నీ చేష్టలు నీ ఇష్టానుసారంగా ఉంటున్నాయి. ప్రియా సోదరి స్నేహితులారా, ఈ సత్యాన్ని ఎరుగుదాం. నేను నా సొత్తు కాను, నేను దేవుని కృపా సొత్తును. అప్పుడే చెప్పగలం నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వలననే అయ్యున్నానని. ఇంత మట్టుకు చాలు. రెండవ ఆలోచన చెబుతాను. ఏమండి పౌలు గారు, కృప మిమ్మల్ని ఇంకా ఏం చేసింది అంటే, కృప నన్ను మార్చేసింది. ఏం మార్చింది ఈయనకు? నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఏమి మార్చింది అంటే, ఆయన ఒక మార్గము గుండా వెళ్తున్నాడు. ఏంటా మార్గం? నేను చదువుతున్నాను చూడండి. అదే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 2వ వచనం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగాను. ఏ మార్గము గుండా నేను వెళ్ళేవాడినో తెలుసా? ఇది నా డైరెక్షన్.
నా దిశ, నా దశ, నా డైరెక్షన్ అంతా ఏంటనంటే ఈ యేసుక్రీస్తు మార్గమంతున్న పురుషులైనను స్త్రీలైనను కనబడితే వారిని లాక్కొని రావడానికి, వారిని హింసించడానికి అధికారం ఇమ్మని నేను పోయి పత్రికలమ్మని అధికారులను అడిగాను. నేను వెళ్తున్న మార్గమంతా ఒకటే. వినండి ప్రియులారా, నేను వెళ్తున్న మార్గమంతా ఒకటే. దేవుడు తన కొరకు ఉంచుకున్న ఆ మనుషులను నాశనం చేయాలన్నది నా మార్గం. అయితే ప్రియులారా, పౌలు చెప్పగలడు, ఇప్పుడు నా మార్గం మారిపోయింది. దేవుని కృప ఏమి చేసిందనంటే నా మార్గాన్ని మార్చేసింది. నేను దమస్క మార్గముగా వెళ్ళే నేను నా మార్గాన్ని దేవుడు ఎంత బాగా మార్చాడో చూడండి. ఇప్పుడు పౌలు చెప్పే మాట నేను మీ కొరకు చదువుతున్నాను చూడండి. పౌలు గారి గురించి రాయబడిన మరి ఒక మాట నేను మీ కొరకు చదువుతున్నాను చూడండి ప్రియులారా. అదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. 11వ వచనం. అతడు అంటే అన్నయ్య అంటున్న, ప్రభువా ఇదిగో నేనున్నానన్ను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నన దనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు ప్రార్థన చేయుచున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ప్రార్థన చేసే అతని గురించి దేవుడు చెబుతున్న మరో మాట చదువుతున్నాను చూడండి. అదే ఈ 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన పాత్రయ్య ఉన్నాడు, లేక సాధనమై ఉన్నాడు. వినండి ప్రియులారా, ఇప్పుడు దేవుని యొక్క మార్గంలో ఉన్న వారిని చంపుదామని, బాధించుదామని ఆ డైరెక్షన్లో వెళ్తున్నాను నేను. ఇప్పుడు దేవుని కృప ఎంత బాగా మార్చిందంటే దానికి భిన్నమైన డైరెక్షన్లో దేవుని కృప నా మార్గాన్ని మార్చేసింది. ఏ మార్గమనైతే పాడు చేద్దాం అనుకున్నానో ఆ మార్గంలో బతకడానికి ప్రార్థన మొదలుపెట్టాను. ఏ మార్గమనైతే చిన్నాభిన్నం చేద్దామనుకున్నానో ఆ మార్గము కొరకు ఒక పాత్రగా బ్రతకడానికి దేవుని కృప నా జీవితాన్ని మార్చేసింది. వినండి ప్రియులారా, నా మార్పులో జరిగిన ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ ఇది అని చెప్పే సాక్ష్యం నీ దగ్గర లేనప్పుడు అసలు నీ పునాదే ప్రశ్నించుకోవాలేమో. నేను కొంతమందిని అడుగుతుంటాను, మీరు ఎప్పుడు మారారు, ఎప్పుడు మారు మనసు పొందారు, ప్రభు వాక్యం ఎలా మిమ్మల్ని కలుసుకుంది, మీ చేంజ్ ఎట్లా జరిగిందో చెప్పండి అని అంటే కొంతమంది దగ్గర ఏవే మాటలు ఉండవు. మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టామండి, అలాగే మేము క్రైస్తవులం అయిపోయామండి అని చెప్తారు. నేను ఒక అక్కని ఇట్లా అడిగినాను, ఏమండి చాలా పెద్ద అక్క గారే, ఆవిడ అడిగి, అక్క మీరు మారు మనసు పొందినారని. ఆవిడంది, ఒరే మాకు మారు మనసు అడుగుతావనేట్రా, మాకు మారు మనసుతో ఏం పని లేదురా. మా నాన్న కర్నూలు జిల్లా సిమెంట్ నగర్లో సేవ చేసినాడు, మా తాత కాకినాడలో జగన్నాథపురం బ్యాప్టిస్ట్ చర్చిలో పనిచేసినాడు, మాకు మారు మనసును అడుగుతావేంట్రా, మా తాత పంచిపట్టుకుంటే పరలోకం పోతానందక్క. నేను అన్నాను, అక్క మీ తాత పంచి ఊడుద్ది, నువ్వు కింద పడతావు, ఆయన దిగంబరిగా పంపిస్తావా పరలోకానికి, మారు మనసు పొందక్క. మరి కొంతమంది ఎలా అనుకుంటారు, మా తాతల తండ్రులు బట్టి మేము పరలోకం వెళ్తాం. వినండి వినండి వినండి, ఒక మాట చెబుతాను. పరలోకంలో దేవుడు ఉంచేది కుమారులను కుమార్తెలనే తప్ప మనవడిని మనవరాలకు అక్కడ చోట్లేదు. పరలోక రాజ్యములో మనవడ్లు ఉండరు, పరలోక రాజ్యములో మనవరాళ్ళు ఉండరు. ప్రియులారా, మా నాన్న బట్టి పరలోకం వెళ్తారు, దేవుడు నన్ను మనవడగా చేర్చుకుంటాడని నువ్వు అనుకుంటే దేవునికి కావాల్సింది అక్కడ కుమారులు కానీ మనవడ్లు కాదు. మా అమ్మను బట్టి నేను పరలోకం పోతా, నేను మనవరాలుగా దేవుడి చేత అంగీకరించబడతానని నువ్వు అనుకుంటే పరలోక రాజ్యంలో మనవరాళ్ళు అక్కడెవరు ఉండరు. దేవునికి అక్కడ ఉండేది తన కుమారులు కుమార్తెలు మాత్రమే. సువార్త చేత సంధించబడి నీ దశ నీ దిశ మారాలి, నీ డైరెక్షన్ మారాలి. నీ డైరెక్షన్ మారకపోతే ప్రియులారా, నీ మార్పు ఖచ్చితంగా నువ్వు చెప్పలేకపోతే నేను దేవుని కృపను బట్టి ఈ మెట్టుకు వచ్చానని చెప్పే సాక్ష్యం నీ దగ్గర ఉండదు. ఈ మాట దయతో మీరు గమనించాలి. మీరు బైబిల్ అంతా చదవండి. ప్రభువుని కలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా తన దశను మార్చుకున్నాడు, తన దిశను కూడా మార్చుకున్నాడు. నీ దశ దిశ మారలేదు. ప్రభువుని నమ్మేవు కానీ ఇంతకుముందు ఎట్లా ఉంటేవో ఇప్పుడు అలాగే ఉన్నావు. నీ ఆలోచన విధానం మారలా, నీ చూపుల విధానం మారలా, నీ యొక్క ప్రియుల నడకలో ఏం మార్పు లేదు. అంతకుముందు ఎలాగున్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నీ దగ్గర మార్పే కనబడినప్పుడు దేవుని కృప నిన్ను మార్చిందని ఎలా చెప్పగలుగుతావు? మార్పు లేనటువంటి క్రైస్తవుడు ప్రియులారా, నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి వాడు డిస్క్వాలిఫై అయిపోయినట్లు లెక్క అని
దేవుని సేవకునిగా మీ సహోదరునిగా చెబుతున్నాను. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నా డైరెక్షన్ దేవుని కృప మార్చేసింది. అంతేనా పౌలు గారు? ఇంకేమైనా మార్పులు వచ్చినాయా? మరొక మార్పు వచ్చిందండి. నా డివోషన్ ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు నా డివోషన్ ఏంటో మీతో చెప్పాను. నా డివోషన్ అంత ఏంటనంటే, ప్రియులారా, ఈ మార్గములో ఉన్న వారిని బలవంతంగా పట్టుకొని వాళ్ళు చంపడమే ప్రాణాధారంగా చేసుకున్నాను. అదే నాకు ప్రాణముతో సమానమైన పనిగా పెట్టుకున్నాను. కానీ దేవుని కృప దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని కృప ఎంత బాగా మార్చింది అంటే, చూడండి, ఇప్పుడు నాకు ఏది ప్రాణాధారమైన పనో, చూడండి పౌలు చెప్పే మాట మీ కొరకు చదువుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 20 అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 20 అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదుబట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. ఇప్పుడు దేవుని కృపా సువార్తను గూర్చి నా ప్రాణము లెక్క చేయకుండా బతుకుతున్నాను. ఇది నా డివోషన్. ఇప్పుడు ఒకప్పుడు నా డివోషన్ ఆ కృపా సువార్త చెప్పే వాళ్ళు చంపడమే నా డివోషన్. ఇప్పుడు దేవుని కృప నన్ను మార్చేసింది గనక ఇప్పుడు నా డివోషన్ అంతా ఏంటనంటే, ఆ కృపా సువార్తను ప్రకటించడం కొరకు నా ప్రాణమును నేను లెక్క చేయకుండా బతుకుతున్నాను. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చానని చెబుతున్నావు, దేవుని కృపను బట్టని చెబుతున్నావు. నీ డివోషన్స్, దేని మీద నీ ప్రేమలు, దేని మీద నీ భక్తి భావన, దాంట్లో ఏమైనా మార్పులు సంభవించాయా అనేది ప్రశ్న. నేను ఎక్కువ సమయం వివరించలేను, సమయం మనకు కొంచెం తక్కువ ఉంది గనక తర్వాత మీరు ధ్యానం చేయండి. సరే, ఇంత మట్టుకు చాలు. దేవుని కృప ఈ సౌలును తన సొత్తుగా చేసుకుంది. దేవుని కృప ఈ సౌలుని మార్చి పడేసింది. మూడవ సంగతి చెబుతాను. దేవుని కృప సౌలును సంపూర్ణునిగా చేసింది. ఏంటి సంపూర్ణునిగా చేసింది? ఒకవేళ పౌలు దగ్గరకు వెళ్ళి, దేవుని కృపను బట్టే నేను ఇలా ఉన్నాను, దేవుని కృపను బట్టే ఈ మెట్టులో ఉన్నానని చెబుతున్నావు కదా పౌలు గారు, ఆ కృప మిమ్మల్ని ఏం చేసిందంటే, దేవుని కృప నన్ను సంపూర్ణునిగా చేసింది. దేవుని కృప నా దగ్గరకు రాకమునుపు నా బ్రతుకులో కొన్ని లోటులు ఉన్నాయి. ఏమున్నాయి లోట్లో తెలుసా అండి? పౌలు యొక్క జీవితంలో ఉన్న లోటులు నేను వరుసగా చెబుతాను, మీ తర్వాత మీరు ఎక్కువ ధ్యానం చేయండి. సౌలు జీవితంలో లోటులు ఏంటనంటే, అతనికి రిలిజియన్ ఉంది, మతం ఉంది, కానీ రెడెంప్షన్, విమోచన అనుభవం లేదు. అందుకే అంటాడు కదా, ఏమంటే రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు, నాకు విమోచన లేదు అని బాధపడ్డాడు. ఇప్పుడు పౌలు అంటాడు, నాకు ఒకప్పుడు మతం ఉండేది కానీ నాకు విమోచన అనుభవం లేదు, కనుక దేవుని కృప విమోచనను నాకు ఇచ్చి నా జీవితాన్ని పరిపూర్ణం చేసింది. అంత మాత్రమే కాదు, నేను దేవుని యొద్దకు రాకపూర్వం, ఈ కృప యొద్దకు రాకపూర్వం నా జీవితంలో నాకు చాలా సర్వీస్ ఉండేది, నేను చాలా సేవ చేసేవాడిని, నాకంటూ ఒక పని ఉండేది. కానీ సర్వీస్ అయితే ఉంది, కానీ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ లేదు. నా పాపాలు క్షమించబడి, నేను నీతిమంతునిగా తీర్చబడి, దేవునితో ఒక చక్కని బంధము కలిగి ఉండిన ఆ మంచి అనుభవాలు నాకు లేవు. కానీ దేవుని కృప నన్ను ఎలా సంపూర్ణంగా చేసిందంటే, విమోచనతో పాటు పాప క్షమాపణ, రక్షణను కూడా నాకు ఇచ్చింది. నేను దేవుని యొద్దకు రాకపూర్వం నేను చాలా గౌరవం కలిగిన వాడిని, నాకు చాలా హానర్ ఉండేది. నేను 8వ దినాన్ని సున్నతి పొందాను, నేను బెన్యామీను గోత్రంలో పుట్టాను, యోధా మతంలో నిష్ఠ కలిగిన వాడిని, నా సమాన వయస్కుల్లో ఎవడూ నా అంత భక్తి చేయడం లేదు ధర్మశాస్త్రాన్ని బట్టి. కానీ ప్రియులారా, నాకొకటి లేదు, నాకు గౌరవం అయితే ఉంది, కానీ నాకు నిరీక్షణే లేకుండా ఉన్న, హోప్ లేదు నాకు. కానీ ఎప్పుడైతే దేవుని కృప దగ్గరికి వచ్చానో, నా బ్రతుకులో ఉన్న లోటు విమోచన, నా బ్రతుకులో ఉన్న లోటు రక్షణ, నా బ్రతుకులో ఉన్న లోటు నిరీక్షణ, దేవుని కృప ఈ 3 నాకు ప్రసాదించింది. అందుకే దేవుని కృప నా బ్రతుకులో ఉన్న లోటులన్నీ తీర్చేసింది. ఇంకొక మాట చెబుతాడు పౌలు చెప్పవలసి వస్తే, నా బ్రతుకులో లోటులు మాత్రమే దేవుని కృప తీర్చలేదు, నా బ్రతుకులో కొన్ని ఆశలు ఉండేవి. నా బ్రతుకులో ఆశ ఏంటనంటే, లోకమును జయించగలిగిన విశ్వాసం, పాపమును జయించగలిగిన విశ్వాసం, అపవాదిని జయించగలిగిన విశ్వాసం, అది కావాలని ఆశించాను. ప్రభువైన యేసుక్రీస్తులోనే అది నేను పొందుకోగలిగాను. ఇంకొక మాట కూడా పౌలు చెప్తాడు, ఏంటో తెలుసునా, నేను మిగిలిన వారితో కలిసి అంతా కలిసి ఒక
చక్కని ఫ్యామిలీ లాగా, ఒక ఫెలోషిప్ లాగా ఉండాలని అనుకున్నాను. కానీ యోధా మతస్థుని గనుక అన్యులతో కలిసి ఉండలేక, మీరు అన్యులు, మేము యూదులం, మీరు సున్నతి లేని వారు, మేము సున్నతి కలిగిన వారు, మీకు వాగ్దానాలు లేవు, మేము వాగ్దానాలు కలిగిన వారు, మీకు నిబంధనలు లేవు, మేము నిబంధనలు కలిగిన వారు, మీరేమో పరజనులు, మేము దేవుని యొక్క పరిశుద్ధ జనమని తేడాలు పెట్టుకొని మనుషునికి దూరంగా ఉండేవాడిని. కానీ ఒక ఆశ, అందరితో కలిసి ఉండాలని. దేవుని కృపే నేను అందరితో కలిసి ఉండి ఒక కుటుంబంలాగా ఉండే నా ఆశను తీర్చింది. నాకు ఫెయిత్, నాకు విశ్వాసమనిచ్చింది, నాకు ఫెలోషిప్నిచ్చింది, నాకంటూ ఒక ఫ్యామిలీనిచ్చింది. అందుకే చెబుతున్నాను వినండి, దేవుని కృప నన్ను సంపూర్ణంగా చేసింది. నా కొదువులు తీర్చింది, నా ఆశలు తీర్చింది. నా కొదువులు తీర్చబడ్డాయి. ఇప్పుడు విమోచన, రక్షణ, నిరీక్షణతో నేను కొదువులు తీర్చబడిన వాడనైనాను. నా ఆశ, విశ్వాసము, ఒక కుటుంబము, సావాసం కావాలి. అది దేవుని కృప వలనే నాకు వచ్చాయి. అందుకని ఆ కృపను ఆధారంగా చేసుకుని, ఆ కృపను అనుభవించి నేను దేవుని కొరకు పనిచేస్తున్నాను. ఆ దేవుని కొరకు జీవించే విషయంలో ప్రియులారా ఆ కృపనే వాడుకుంటున్నాను. అందుకే నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వలననే అయ్యున్నాను. నేను అతిశించడానికి ఏమీ లేదు, నేను గొప్పవడానికి నా దగ్గర ఏమీ లేదు. దేవుని కృపను బట్టి ఇలా ఉన్నానని చెప్పిన పౌలు గారి గురించి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మా దగ్గర కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మా దగ్గర ఒక బోధకుడు వచ్చి ఇలా ప్రశ్నించాడు. పౌలు గారు ఇట్లా రాశారు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను మంచి